వెల్కమ్ టు మై కిచెన్. ఇవాళ నేను కోడిగుడ్డు మునక్కాయ కూర చేస్తున్నాను. జీలకర్రను కరివేపాకు వేసానండి. ఆయిల్ 4 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇప్పుడు వీటిలో ఆనియన్స్, పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇవన్నీ బొంత పెట్టుకొని ఉల్లిపాయలు బాగా మగ్గబెట్టుకున్నాం ఒక 10 నిమిషాలు. వీటిలో ఇప్పుడు మనం మునక్కాయలు వేసేసుకుందాం. ఇవి కూడా వేసాం కాబట్టి మునక్కాయలు ఇంకొక 10 నిమిషాలు ఉడకనిద్దాం. ఇదిగోండి ఉడుకుతున్నాయి కదా, ఇందులో మనం కొంచెం 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, చూస్తున్నారుగా నేను ఎంత వేస్తున్నానో, కొంచెం వేస్తున్నాను, చాలు, ఇది సరిపోతుంది. మగ్గాయి కదండి మునక్కాయలు, ఆనియన్స్. ఇదిగోండి ఇప్పుడు వీటిలో టమాటా రసం పోస్తున్నాను. టమాటాలు నేను పెద్ద సైజు 6 తీసుకొని మిక్సీ పట్టుకున్నాను. టమాటా ఇలా చేయడం వల్ల ఉడకలేదు అనే ప్రాబ్లం లేకుండా మంచి గుజ్జుగా కూడా వస్తుంది. అందుకని నేను మిక్సీ పట్టుకున్నాను. చాలా బాగుంటుందండి. టమాటా రసం పోసాను కదండి, ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గు పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. రుచికి తగ్గంత ఉప్పు. చక్కగా ఉంది. ఒక గిద్ద వాటర్ కూడా యాడ్ చేసుకో. ఒక గ్లాసు వాటర్ పోయండి, చిక్కగా ఉంది. పోసిన తర్వాత మూత పెట్టి ఉడికించుకోండి. ఇదిగోండి వీటిలో ఇప్పుడు ఎగ్స్ యాడ్ చేసుకుందాం. మనం ఇందాక మునక్కాయ వేసాం కదా, ఇప్పుడు ఎగ్స్ నేను 4 యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి దీంట్లో కొద్దిగా గరం మసాలా, ఎక్కువ వద్దు, కొద్దిగా వేసుకోండి, సరిపోతుంది. ఇదిగోండి ఆయిల్ అనేది ఇలా పైకి తేరుకోవాలి. ఇప్పుడు పైన అయిపోయింది, కొత్తిమీర జల్లేసి అంతేనండి. ఎంతో ఈజీగా మునక్కాడ కోడిగుడ్డు కర్రీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.